సజెషన్ తీసుకోండి, విలువైన సజెషన్స్ మీరు తీసుకోండి. ఎస్ రావణ్ గారు. అంటే దయాకర్ గారు రెండు వైపులు ఇప్పుడు మేము మాట్లాడేది వారే మాట్లాడుతున్నారు, వారి ప్రభుత్వం నుంచి కూడా వారే మాట్లాడుతున్నారు, కాబట్టి ఏం చెప్పాలో తెలియట్లేదు. వారు చతురత అంతా చూపెట్టినారు. ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే, నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అడుగుతున్నాను సార్. సెలెక్టివ్గా నోటీసులు ఇస్తూ ఉన్నారు, సెలెక్టివ్గా డిమాలిషన్స్ చేస్తూ ఉన్నారు. కొంతమందికి ఏమో నోటీసులు ఇచ్చి కాల పరిమితి ఇస్తారు, కొంతమందికి ఏమో నోటీసులు ఇవ్వకుండా రాత్రికి వెళ్ళి తెల్లారి పొద్దుగాల గర్భిణీ స్త్రీలైనా పర్వాలేదు, చిన్న పిల్లలైనా పర్వాలేదు, అప్పుడే హౌస్ వార్మింగ్ సెరమనీ చేసుకున్నా పర్వాలేదు, కూల్చివేతలకు గురి చేస్తున్నారు. ఈ లాజిక్ ఎట్లా జస్టిఫై చేస్తారో సమాధానం చెప్పాలా. తిరుపతి రెడ్డి గారే పేరే తీసుకుంటున్నాను నేను. తిరుపతి రెడ్డి గారికి నోటీసుకు ఎట్లా అర్హుడవుతాడు, లేకపోతే ఒక గర్భిణీ స్త్రీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ ఇల్లు కూల్చడానికి నోటీసుకు ఎందుకు అర్హులు కారు? ఇది రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. చిన్నపిల్లలు స్కూల్ పుస్తకాలు కూడా మేము బయటికి తీసుకుపోతామంటే కూడా లేదని చెప్పని కర్కశంగా మూర్ఖత్వంగా రాక్షసత్వంగా వాళ్ళని కొట్టి తరిమేసి కూల్చడానికి వాళ్ళు ఎట్లా అర్హులు అవుతారు? లేకపోతే నెక్టర్ వ్యాలీలో, ఇవాళ దుర్గం చెరువు పక్కనున్న నెక్టర్ వ్యాలీలో ఉన్నటువంటి వాళ్ళు మంచిగా కుండగదలకుంటే కడుపు సల్లగా ఉన్నట్టుగా వాళ్ళు ఎట్లా పడుకుంటారు, వాళ్ళ ఇంటి ఎట్లా కూడా సమాధానం చెప్పాలి. ఈ సెలెక్టివ్నెస్ దీంట్లో నేనేమంటున్నా అంటే, రేవంత్ రెడ్డి గారు ఆలోచించా అనాలోచితంగానా మొత్తానికి మాత్రం ఆయన ఏదో సినిమా థియేట్రిక్స్గా దీన్ని వాడుకుంటా ఉన్నారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. సోదరు ఒక మాట చెప్పింది, తొమ్మాలా లోతు పెంచాలని. దట్ ఇస్ ఆల్సో వన్ థింగ్. బట్ దెన్ సస్టైనబిలిటీ అని ఉంటుందండి. ఏ ఎఫర్ట్ అయినా ప్రభుత్వం మొదలుపెట్టినప్పుడు సస్టైనబిలిటీ. రేవంత్ రెడ్డి ఉండడు రేపు, రంగనాథ్ ఉండడు రేపు, 50 ఏళ్ల తర్వాత కూడా ఆ విధి విధానం ఉండాలంటే దానికంటూ ఒక కాంప్రహెన్షన్ ఉండాలా, పీపుల్ యాక్సెప్టెన్స్ ఉండాలా, పీపుల్స్ పార్టిసిపేషన్ ఉండాలా. ఏం లేకుండా బుల్డోజర్ రాజ్యం నడిపిస్తా అంటే ఇది ఎక్కడ పద్ధతి అవుతుంది చెప్పండి? తిరుపతి రెడ్డి గారికి ఏమో నోటీసు రాజ్యం, పేదోడికేమో బుల్డోజర్ రాజ్యం. ఈ రేవంత్ రెడ్డి గారికి ఎట్లా జస్టిఫికేషన్ అనిపిస్తుంది నాకు సమాధానం చెప్పండి. నెక్టర్ వ్యాలీ మీరు గూగుల్లో కొట్టి చూడండి. ఇప్పుడు జస్ట్ సింపుల్ టైప్ ఇట్ ఆన్ గూగుల్, నెక్టర్ వ్యాలీ అని కొట్టండి. దుర్గం చెరువు నెక్టర్ వ్యాలీ. ఆ మొత్తం అది బ్యాక్ వాటర్స్లో కట్టిండ్రు. అది కట్టినప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలోనో చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎప్పుడు కట్టిండ్రు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అందులో ఉన్నదంతా ఐఏఎస్ ఆఫీసర్లు, బడబడ బాబులు, బంగ్లాలు, పెద్ద పెద్ద వాళ్ళు అంటున్నారు. అందులో దమ్ముంటే బుల్డోజర్ రంగనాథ్ రేవంత్ రెడ్డి నెక్టర్ వ్యాలీకి పోవాలా. వాళ్ళకేమో నోటీస్ ఇచ్చి చేతులు అందులో ఉంటున్నారు కాబట్టి మేము కూల్చామని చెప్పని మీకు మీరే కితాబులు ఇచ్చుకొని తప్పించుకుంటారు. మేము ఇంకొక మాట అడుగుతున్నాండి. నేను ఒక మధ్యతరగతి కుటుంబీకుడిని, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్నో లేకపోతే ఎవరినో. మీరు ఒక పెద్ద డెవలపర్, రియల్ ఎస్టేట్ డెవలపరు. మీరు డెవలప్ చేసిండ్రు కదా, పెద్ద మనిషి కదా, డెవలప్ చేసిండు, పెద్ద కంపెనీ కదా, పెద్ద వాళ్ళ పర్మిషన్లు ఉన్నాయి, రేరాలు పీరాలు ఇవి అవన్నీ పర్మిషన్లు ఉన్నాయని చెప్పి నేను వచ్చి లోన్ తీసుకొని నేను మీ దగ్గర ఇల్లు కొనుక్కున్నా. మీరు ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి ఇల్లును కూలగొట్టిండు. నష్టం మీకైతుందా నాకైతుందా? నా నుంచి రికవర్ చేసి మీకు ఇవ్వాలి. చేస్తారు దమ్ముందా రేవంత్ రెడ్డి చేయడానికి? డూ యూ హ్యావ్ ఎ పాలసీ టు డూ సో? డూ యూ హ్యావ్ ఎ ప్రాసెస్ టు డూ సో? Have you initiated any action against Samashiro garu who have developed that real estate venture? It has to be. చిన్న పిల్లల లెక్క చేస్తే ఎట్లనండి? నేను అనేది అదేమంట, ఇది పిల్లల ఆట లెక్క. ఇంత పెద్ద దిస్ ఇస్ గవర్నమెంట్ ఇస్ ఫర్ పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్, నాట్ బై ద రేవంత్ రెడ్డి, ఫర్ ద రేవంత్ రెడ్డి, టు ద రేవంత్ రెడ్డి. నువ్వు ప్రజలకు సంబంధించిన దయాకర్ గారు డెమోక్రాట్ కాబట్టి, అంబేద్కర్ వాది కాబట్టి చర్చ జరగాల, సూచనలు ఇవ్వండి, నివేదిత గారిని ఇవ్వండి, అది అని చెప్పారు. మీరు రేవంత్ రెడ్డి గారు అడగమనండి ఎట్లా? He could have called for a meeting. ఎక్కడొద్దండి, జిహెచ్ఎంసీలో మీటింగ్ పిలిచి శాసనసభ్యులను, కార్పొరేటర్లను, పెద్దవాళ్లను, ఎక్స్పర్ట్స్ను అందరినీ పిలిచి కూర్చోబెట్టి మరి ఇట్లా చెరువులను కాపాడదాం, ఏం చేద్దామని ఒక చర్చ చేసిందో చెప్పండి. రాత్రి రంగనాథ్ని అపాయింట్ చేసి రంగనాథ్ కొత్త బిచ్చగాడి పొద్దున కదన్నట్టు బుల్డోజర్లు పట్టుకొని కూర్చోడానికి పోతా ఉండే. వాట్ కైండ్ ఆఫ్ డెమోక్రసీ ఆర్ వి టాకింగ్ అబౌట్? ప్రజాపాలన ఎట్లా అవుతుంది, ప్రజారాజ్యం ఎట్లా అవుతుంది? ఇది మీరు కూల్చండి. నేనే రాసిన నా పెన్నుతో లేక్ ప్రొటెక్షన్ అథారిటీ ఉండాలని. బట్ దెర్ మస్ట్ బి ఎ డ్యూ ప్రాసెస్, దెర్ మస్ట్ బి ఎ పాలసీ, దెర్ మస్ట్ బి ఎ ప్రొసీజర్, దెర్ మస్ట్ బి ఎ సర్వే, దెర్ మస్ట్ బి ఎ లీగల్ శాంటిటీ. ఎందుకు నెత్తి మీద మొట్టికాయలు కొడతా ఉంది హైకోర్టు ఇవాళ? కారణం ఏంటి అంటే మనం డ్యూ ప్రాసెస్ పాటించట్లేము. అయినా కానివ్వండి, ఇప్పుడు ఇలా దాన్ని ఏమంటారు కదా, గొదుపున్న ఉంది బర్రె అన్నట్టుగా ఆయన చేతిలో అధికారం ఉంది, బుల్డోజర్లు ఉరుకుతున్నాయి, కూలుస్తున్నాయి, ఏడుస్తున్నారు తప్ప ఎవడేం చేసే పరిస్థితి. ఇవాళ ఇంకా 169 మందిని డిప్యూటేషన్ మీద ఇచ్చారు. మీరు ఏమన్నా చేయండి, నేను ఏమంటున్నా, హ్యావ్ ఎ పాలసీ, కన్సిస్టెంట్ పాలసీ, కాంప్రహెన్సివ్ పాలసీ, యూనిఫామ్ పాలసీ. నీ ఇష్టం వచ్చినట్టు చేయకు. యూనిఫామిటీ ఏది నీకు? నెక్టర్ వ్యాలీ హౌ ఇట్ విల్ బి ప్రొటెక్టెడ్? యూ టెల్ మీ. ఎందుకు ప్రొటెక్ట్ కావాలి నెక్టర్? ఒకవేళ తప్పైనట్టయితే, నల్ల చెరువులో కట్టడాలు తప్పైతే దుర్గం చెరువులో ఉన్న నెక్టర్ వ్యాలీ కట్టడం ఎందుకు తప్పు కాదు? దేర్ మస్ట్ బి సమ్ రేషనాలిటీ కదా.
ఇష్టం వచ్చినట్టు చేసేస్తా. గమ్మత్ ఏంటంటే ఇక డెమోక్రసీ ఎక్కడ వచ్చిందో, ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఏం చెప్తారో, భారత రాజ్యాంగాన్ని మీద ప్రమాణం చేసి దేర్ సపోజ్ టు బి ద కస్టోడియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, వాళ్ళని చెప్పాలి ఐఏఎస్ ఐపీఎస్లు, వాళ్ళు చెప్తలేరు. మీరు చెప్పండి, తిరుపతి రెడ్డి గారికి నోటీస్ రావాలా? మా గర్భిణీ స్త్రీ కుటుంబం, మా పేరేందో నాకు తెలియదు, ఎడుతా ఉండే పాపం ఆ తల్లి, ఆ కుటుంబానికి నోటీస్ ఎందుకు రావద్దు? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఎట్లా రావద్దు? మేడం చెప్పండి, ఏం చేద్దాం?